ఇప్పుడు వస్తారు. ఎందుకంటే కొద్దిగా మెటా మెటా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఇక్కడ అసోసియేట్ కొంచెం ఇంట్రో మన వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఓకే. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ గా ఈ ఆపర్చునిటీ కల్పించినందుకు స్కార్వి డిజిటల్ గా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే నేను బిఫోర్ చాలా కంపెనీస్ లో చేశాను మేడం. నాకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది. 1.5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఎక్కడ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అనేది కంపెనీ నుంచి రాలేదు మేడం. సో ఓకే. మనకి స్కార్వీలో ఏంటంటే లీడ్స్ ఇవ్వడంతో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా స్కార్వీ వాళ్ళే ఇస్తున్నారు. సో నాకు ఇది బెస్ట్ అనిపించింది. నేను చాలా డేస్ నుంచి స్కార్వీ చూస్తున్నా అప్పుడు రీసెంట్ గా స్టార్ట్ అయినప్పుడు. కానీ చూద్దాంలే అమౌంట్ ఎక్కువ కదా, పీపుల్ ఇంట్రెస్ట్ పెట్టరు, ఇంకొకటి ఏంటంటే మనకు కూడా కష్టం కదా, చూద్దాము అని అలా ఆలోచించేదాన్ని. సో వన్స్ ఎప్పుడైతే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం గానీ, లీడ్స్ ఇవ్వడం గానీ ఇవన్నీ ఇస్తున్నారు అని ప్రాపర్ గా దీని గురించి ఒక 2 మంత్స్ చూసాను మేడం. చూసినాక చాలా మంది సక్సెస్ అవుతున్నారు. సరేలే ఇంకా మనం కూడా చూద్దాము అన్నట్టు అనిపించింది. ఇంకా వెయిట్ చేశాను. సో వన్స్ నా ఇన్స్టా సస్పెండ్ అవ్వడం ఇలా జరిగింది. నాకు అక్కడ ప్రాపర్ గా సపోర్ట్ అనేది లేకపోవడం అయిపోయింది బిఫోర్ కంపెనీలో. సో సపోర్ట్ లేకపోవడంతో అప్పుడు నేను ఎవరైతే నా స్పాన్సర్ ఉన్నారో సో ఆమెతో అడిగాను, కరెక్ట్ గా మనకి ఇక్కడ అన్ని ఉన్నాయా, ఒకసారి నాకు క్లియర్ గా చెప్పండి అంటే, నిజమే మీనా, సో ఇక్కడ అంతా బానే ఉంటది, మేడం అసైన్ చేస్తారు, మనకి నువ్వు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఎలాగో అసోసియేట్ చేయడం తెలుసు, ఫ్రీలాన్సింగ్ అనుకుంటున్నావు కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఫ్రీలాన్సింగ్ అయితే కంప్లీట్ గా ఉంటది, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీలాన్సింగ్ గైడ్ కూడా ఉంటది, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు, మంత్లీ నువ్వు 50 to 1 lakh కూడా ఫ్రీలాన్సింగ్ మీద ఎర్న్ చేయొచ్చు అని తను కొంచెం సపోర్టివ్ గా మాట్లాడితే ఇంకా ఇంకేం ఆలోచించలేదు మేడం ఆ రోజు. ఇంకా అప్పటికే నేను కొంచెం ఇబ్బందిలో ఉన్నాను, అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని మరి ఆ రోజు ఇంకేం ఆలోచించలేదు, ఇంట్లో కూడా చెప్పలేదు. మా హస్బెండ్ కి ప్రతిదీ ఏదైనా ప్లాట్ఫామ్ మారుతానంటే చెప్తాను, అలాంటిది తనకు కూడా చెప్పలేదు అనమాట. సో ఎవరికి చెప్పలేదు, చెప్పకుండా ఇంకా నేను ఒకే స్టెప్ వేసేసాను. వేసిన తర్వాత అప్పుడు ఆలోచించాను, జాయిన్ అయితే అయ్యాను కానీ సక్సెస్ అవుతానా లేదా, ఫ్రీలాన్సింగ్ చెయ్యాలని నాకు ఏదైతే అనుకున్నానో ఒకే గోల్ తో వచ్చానో అవుతానా లేదా అని ఉండే. అక్కడికి ఒక 15 days లోనే నాకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ అనేది స్కార్వి నుంచి ఒకటి వచ్చింది. ఆ రోజు అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అక్కడి నుంచి నా గ్రోత్ కూడా స్టార్ట్ అయింది. జాయిన్ అయిన విత్ ఇన్ 15 days లోనే నేను 50,000 కూడా క్రాస్ అయ్యాను అసోసియేట్ ఎర్నింగ్స్. సో దాంతో పాటు నేను అప్పటికి బయటికి రాలేదు, ఎందుకంటే వేరే ప్లాట్ఫామ్ లో చేస్తున్నాను కదా, ఎందుకులే అన్నట్టు సైలెంట్ గా ఉన్నాను. సో